బైక్ రేసింగ్లపై 10 టీవీ ప్రచురించిన కథనాలపై పోలీసులు స్పందించారు. శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో కొంతకాలంగా ఆకతాయిలు బైక్ రేసింగ్లతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. దీనిపై 10 టీవీ ప్రసారం చేసిన కథనానికి కాశీబుగ్గ పోలీసులు వేగంగా స్పందించారు. కాశీబుగ్గ సిఐ వై రామకృష్ణ ఆదేశాలతో రోడ్లపై హల్చల్ చేస్తున్న ఆకతాయిలను గుర్తించి వారి వాహనాలతో సహా పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన యువకులను కేవలం హెచ్చరించి వదిలేయకుండా వారి తల్లిదండ్రులను సైతం పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఆకతాయిలు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి రేసింగ్లకు పాల్పడిన కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. బైక్ రేసింగ్లపై 10 టీవీ ప్రచురించిన కథనాలపై పోలీసులు స్పందించారు. శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో కొంతకాలంగా ఆకతాయిలు బైక్ రేసింగ్లతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. దీనిపై 10 టీవీ ప్రసారం చేసిన కథనానికి కాశీబుగ్గ పోలీసులు వేగంగా స్పందించారు. కాశీబుగ్గ సిఐ వై రామకృష్ణ ఆదేశాలతో రోడ్లపై హల్చల్ చేస్తున్న ఆకతాయిలను గుర్తించి వారి వాహనాలతో సహా పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన యువకులను కేవలం హెచ్చరించి వదిలేయకుండా వారి తల్లిదండ్రులను సైతం పోలీస్ స్టేషన్కు పిలిపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలుని అడిగి తెలుసుకుందాం. బాలు, మొత్తానికి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోసారి ఇటువంటి రేసింగ్లకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించినట్లుగా సమాచారం. అప్డేట్స్ ఏంటి? శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇష్టానుసారంగా యువత అయితే బైక్ రేసింగ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతంలో ఏవైతే సూపర్ బైక్స్ కానీ కేటీఎంస్ వంటి డ్యూక్ ఇలాంటి బైకులతో జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలకి తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నారు. ఈ విషయంపై నిన్న 10 టీవీలో అయితే మనం కథనం ప్రచారం చేస్తాం. దీనిపై స్పందించినటువంటి పోలీసులు ఎక్కడికక్కడ నాకాబందీ నిర్వహిస్తూ ఇలా జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి యువకులను అయితే పట్టుకున్నారు. వారందరికి కూడా వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఈసారి మరోసారి డ్రైవింగ్ గానీ ఇలాగ మైనస్ బైక్ ఇవ్వడం కానీ లేకపోతే జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులపై కూడా యాక్షన్ తీసుకుంటామంటూ స్థానిక